సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీలోకి అడుగుపెట్టి అధ్యక్ష అన్నప్పుడు ఎలా ఉంది సార్? డాక్టర్ పార్థసారథి వాల్మీకి అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వారి ఆదోని ప్రజలకి కృతజ్ఞతగా రుణపడి ఉండాలి. ఒంటరిగా బీజేపీ ఏ రోజు మేము గెలవలేము, ఎవరైనా జట్టు కడితేనే మేము గెలుస్తామని ఒప్పుకుంటున్నారా? దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంతమొందించాలంటే ఎక్కువ అడ్వాంటేజ్ జగన్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉండేది. ఈ ఎన్నికలు మీకు 18,000 పైజీలు మెజార్టీ వచ్చిందంటే అభిమానంతో వేశారా, ఇంకేమన్నా చేశారా సార్? డబ్బులతో అభిమానాన్ని కొనలేము. పార్థసారథి గారితో డబ్బు తీసుకున్న నాయకులు అందరూ కూడా ఓటర్లకు పంచలేదు. ఈ రోజు అదే డబ్బుతో స్కార్పియోలు, ఖరీదైన వాహనాలు కొనుక్కుంటున్నారు అందరూ కూడా. డబ్బులు వాళ్ళు ఎవరైతే పంచుతామని తీసుకున్నారో వాళ్ళందరూ నేను మొదటిసారి కదా కొంత మోసం చేసే అవకాశం ఎక్కువ కూడా ఉంటది. కాకి పవర్ ఎంతున్నా ఖద్దరుకి ఎప్పుడు కూడా సలాం కొట్టాల్సిందే కదా. ఖద్దరు లేకలేంది కాకికి ఏమన్నా చెల్లుతుందంటారా? మీరు తప్పు మాట్లాడదు, నా విషయంలో తప్పు మాట్లాడతారు. ఏ పార్టీ అధికారంలోకి ఉంటే వాళ్ళు చెప్పినట్లు పని ఇవ్వకపోతే వెంటనే రాజకీయ ఒత్తిడి లేనటువంటి వాతావరణాన్ని కల్పించే బాధ్యత నాది. ఇప్పుడు కూటమి సభ్యులంతా కలిసి ఉన్నారు సార్, బాగా హ్యాపీగా ఉన్నారు మీరు? హ్యాపీగా ఉంటాం సార్. మీనాక్షి నాయుడు గారి కుమారుడు పేకాట క్లబ్ రెడీ చేసి పెట్టుకున్నారంట, దాన్ని కూడా మీరు క్లోజ్ చేయించారు. నేను కూటమిలో గొడవలు పెట్టకండి సార్. ఏదో అప్పుడన్నా ఉంటే ఏదో ఇంత సంపాదించుకుంటాడు ఆయన. రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు జర్నలిస్టులందరినీ పిలిచి చెప్పినాను, నన్ను నేను చేస్తున్నటువంటి పనులు చూడండి, నన్ను విమర్శించండి, నన్ను పట్టుకోండి. ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత సాయిప్రసాద్ రెడ్డి గారిని ఏమో చేస్తారంటే ఏమీ చేయలేదు. ఆయనతో ఒక 20 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారైనా ఆ డీల్ కుదిరింది కాబట్టి ఏమి ఇచ్చేది మీలోని ఒక వర్గమే ఆరోపిస్తుంది. నన్ను 20 కోట్లు కొనగలిగే శక్తి ఎవరికి లేదు, నేను ఒప్పుకుంటా. జనాల ఆలోచన వాడిపోయినాడు. సాయిప్రసాద్ రెడ్డి కాదు, ఇంకెవరికైనా సరే నన్ను డబ్బులు పెట్టి కొనగలిగే శక్తి వాళ్ళ తరం కాదు. నా నిజాయితీని కొనగలిగే శక్తి వాళ్ళకి ఎక్కడ ఉంటుంది సార్? వాళ్ళు పుట్టుకతో అవినీతి పరులు.